దారూర్ మండలంలోని నాగుసన్పల్లి మరియు తరిగోప్ల గ్రామంలో మొక్కజొన్న పంట పరిస్థితులను మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. రైతుల పొలాలను సందర్శించి పంట దిగుబడి నాణ్యతపై వివరాలు తెలుసుకుని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్, టీఎస్ఈడబ్ల్యూ ఐడిసి మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రత్ పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మరియు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. अरे किसी गाड़ी का వీళ్ళకి 3 సార్లు వాళ్ళు వస్తున్నాయి. ఆనమొగులు గడగడగడగడ అనగానే టక్ పట్టీలు కంపల్సరీ ఇవ్వాలి, ముట్టి తీయొద్దు. కమిషన్ ₹1.75 మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు 4.5 వరకు తీసుకుంటున్నారు ఒక 100కు. ఇవన్నీ రైతుకు మినిమము ₹1,00,000 కాడ 30 తక్కువ తీయకపోతే 30 నుంచి 40,000 నష్టపోతున్నాను అని చెప్పి ఆయన్నే చెప్పిండు తాను మీటింగ్లో, పెద్ద మీటింగ్ పెట్టి. అక్కడ ఉన్న మార్కెట్ వాళ్ళకు మేడం లక్ష్మీబాయి మేడం కూడా వచ్చిన రాష్ట్ర సెక్రటరీ గారు, వీళ్ళందరూ వచ్చి 500 కలిపితే 2,900. అప్పుడు రైతులకు మేలు జరుగుతుంది. మీరు అన్నట్టు సగం కొని సగం వదిలి పెడితే మళ్ళీ అదే నష్టమే. అది కూడా ఇబ్బంది. ఇంకా 18 క్వింటాలు ఎవరికమ్మా? అయితే ఖరీదారులు 3 వస్తున్నారు. 5,000 ఖర్చులు వచ్చినట్టు మార్కెట్ లో వాళ్ళు అనుకుంటారు నీకు వేయి నాకు వేయి ఒక సంచి కూడా మంచి చాను. ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ మంత్ 23 తారీఖు ఇప్పటికి ఈ రోజుకి నెల అయితే ఇంచుమించు ఇప్పటివరకు అక్కడ మక్కలు కానీ జొన్నలు కానీ సెంటర్లు ఓపెన్ చేసి కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము లెటర్ ఇచ్చాము. ఇప్పటి నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంట. మీకు అంటే సెంటర్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఎక్కడైతే పంట ఎక్కువ పండించారో అక్కడ సెంటర్లు ఓపెన్ చేసి పంట కొనుగోలు చేయాలి. మీరు బోనస్లు ఏం అవసరం లేదు. ఏదైతే మీరు మద్దతు ధర ప్రకటించారో ఆ మద్దతు ధరతో కొంటే చాలు. మాకు బయట మార్కెట్కి ఇక్కడ మార్కెట్కు చాలా రేట్ వ్యత్యాసం ఉంది. రైతులు బాగా నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సెంటర్లు ఓపెన్ చేయాలి. ఎక్కడైతే మక్కలు ఎక్కువ ఉన్నాయో తరిగంలో నాగసన్పల్లి ఇక్కడ సెంటరు, అలాగే దారుల్లో జొన్నల సెంటర్ కూడా అక్కడ ఓపెన్ చేయాలి. ఇంతకుముందు జొన్నల సెంటర్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ జొన్నలు కొనుగోలు చేసేది దారుల్లో మార్కెట్ యార్డ్లో. లాస్ట్ ఇయర్ ఏమైందంటే దారుల్లో చేయకుండా అక్కడ పోడూరు కానీ అక్కడ మోమిడిపేట కానీ తాండూరు కానీ చేస్తే రైతులకు చాలా ఇబ్బంది అయింది. ఒక్కొక్క రైతు పోయి వారం రోజులు వాళ్ళ జొన్న కుప్పల దగ్గర పండుకుంటే వర్షానికి జొన్నలు కూడా పాడేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తారని మేము ఆశిస్తున్నాము. మీరు ఇంతకుముందు మేడం గారు కలెక్టర్ గారితో మాట్లాడింది. మండే వరకు మేము ఖచ్చితంగా సెంటర్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి సమిత మేడం గారికి చెప్పారు. ఇప్పటివరకు వాళ్ళు కూడా మండే వరకు సెంటర్లు కానీ ఓపెన్ చేయలేరనుకో దీన్ని తీవ్రస్థాయిలో రైతులతో మమేకమై కలెక్టర్ ముట్టడికి ఖచ్చితంగా పిలుపునిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నాగసన్పల్లి, తరిగోప్ల, దారూర్ మండలం నుండి చాలామంది రైతులు కూడా మాకు గతంలో నుంచి ఒక 2 నెలల నుంచి ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి నా దృష్టికి పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈసారి పెద్ద ఎత్తున జొన్న పంట కూడా చాలామంది వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిమాండ్ ఒకటే, మాకు బజార్లో పోతే చాలా తక్కువ ధర వస్తుంది కాబట్టి ప్రభుత్వం కొంటే మాకు సరైన ధర వస్తే మేము రైతులందరం కూడా నష్టపోకుండా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటామని చెప్పి మా దృష్టికి తెస్తే మేము గత నెల 23వ తేదీ పార్టీ తరఫున
లెటర్ ప్యాడ్ మీద తీసుకుపోయి కలెక్టర్ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. మొన్న రైతులు కూడా కొంతమంది అడిగితే మేము ప్రభుత్వ పార్టీ తరఫున కోరినాం, మీరు కూడా వెళ్ళండి అంటే రైతులు కూడా చాలామంది వెళ్ళిండ్రు. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందన లేదు, అధికారులకు కూడా ఎలాంటి ఆలోచన లేదు, కొందమనే ఆలోచన లేకుండా ముందుకోతున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారు మొన్న మీరు ఇట్లా లెటర్ ఇచ్చినట్టుండ్రు, ఆనంద్ సార్ కూడా విజిట్ చేసినట్టు అని చెప్పి స్వయంగా మేడమే అడిగి నేను కూడా వస్తా, రైతులకు నేను అండగా ఉంటా, ఏ అర్ధరాత్రి అయినా మీరు రైతులకు ఏమున్నా కూడా నాకు చెప్పండి అంటే మేడం చెప్పిన వెంబడే ఈరోజు సమయం వేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2 గ్రామాలు చూసిరు, ఇంకా రైతులు ఇంకా చాలా పంట ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు మేడం గారు కలెక్టర్ గారితో మాట్లాడారు, సోమవారం రోజు లేదా మంగళవారం రోజు ఓపెన్ చేస్తామంటారు. మా డిమాండ్ ఒకటే, ఒక దారూర్ కేంద్రంలో ఏర్పాటు చేస్తే కాదు, ఎక్కడైతే ఎక్కువ పంట వేసినరో ఆ గ్రామాలలోనే వేయాలని మేము కూడా రైతుల తరఫున కోరుకుంటున్నాం. లేకపోతే మేడం గారి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ సార్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వెంటనే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల పంట పూర్తిగా కొనాలి. ఏదో కొద్దిగా పంట కొని మిగతాది ఏదో కాదు, పంట కొనాలి, వెంబడే రైతులకు పైసలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్లు మేము ఇందాక చూసి వచ్చినాం, పక్కనే నాసన్పల్లి చూసి వచ్చినాము, ఇప్పుడేమో తరిగోపులలో ఉన్నాం. మక్కలు కోస్తున్నారు ఆల్రెడీ, కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయి దాదాపు నెల క్రితమే కలెక్టరేట్ ఆఫీస్ లోపల రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నెల రోజులైంది. తర్వాత రైతులు స్వచ్ఛందంగా పోయి వాళ్ళ గోడు కూడా విన్నవించుకున్నారు కలెక్టర్ గారి దగ్గర. తర్వాత నేను కూడా అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడిన పర్సనల్గా, నేను మాట్లాడి దాదాపు 15 రోజులు అవుతుంది నేను మాట్లాడి కూడా. కానీ ఇప్పటి వరకు కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ లేకపోతే కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ గ్రామాలను సందర్శించినటువంటి దాఖలాలు లేవు. అసలు ఊళ్ళోకి పోతే మామూలు బైక్ తీసుకొని పోవాలంటే స్కిడ్ అయి కింద పడేటట్టున్నారు. మొత్తం రోడ్డు మొత్తం ఇప్పుడు మేము డ్రోన్ కెమెరా తోటి మొత్తం తీసినాము. ఊరు మొత్తం పంపిస్తాం, కలెక్టర్ గారికి పంపిస్తాము, అవసరమైతే రేవంత్ రెడ్డి గారికి కూడా పంపిస్తాం. ఏంటంటే రోడ్ ఎక్కడ ఖాళీ లేదు. నాసన్పల్లి విలేజ్లో పోతే రోడ్లు మొత్తం కూడా మక్కలతోటి నిండిపోయి ఉన్నాయి. వాళ్ళు 20% పంట తీసిండ్రు, ఇంకా 80% ఎందుకు తీయలేరు అంటే పోసుకునికే రోడ్లు కూడా ఖాళీ లేవు, 20% పంటకే నిండిపోయినాయి కదా అని చెప్పి కొయ్యకుండా వీటిని అట్లాగే పెట్టింది. ఇప్పుడు వర్షం వస్తే ఇప్పుడు చెప్తున్నారు, మొన్న వర్షం వచ్చినట్లయితే 3 సార్లు వీటన్నిటి మళ్ళీ కుప్పలు కట్టినట్లు కట్టాలి, కుప్పలు కట్టినట్లు చేసి మళ్ళీ తాడుపత్రులు కప్పాలి, సంచులలో నింపి పెట్టి ఉన్నాయి, మళ్ళీ ఆరబోయాలి. వాళ్ళ తిప్పలు చూస్తే ఎంత గోస ఉన్నదంటే, మరి రైతు ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి మీరు ఇక ప్రజాప్రభుత్వం అంటే మరి ప్రజలను పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటారు? కాంట్రాక్టర్లను పట్టించుకుంటారా? ఎవరిని పట్టించుకుంటారు మరి? కాబట్టి మీరు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. ఇందాక సబితమ్మ గారు చెప్పినట్టు మీరు లాస్ట్ మూమెంట్లో ఒక వారం రోజులైతే అయిపోతానంగా అందరు రైతులు అడ్డికి పావు చేరు అమ్ముకున్న తర్వాత నువ్వు పెడితే ఏం లాభం వస్తుంది చెప్పు? ఏదో మమ అనిపించి మేము కూడా కేంద్రాలు ఏర్పాటు చేసినాము అని చెప్పించుకోవాలని చెప్పి పెడితే ఆ పాటికే 90% పంట అంతా కూడా అమ్ముకుంటున్నారు రైతు. అదంతా సగం ధరకు పోతున్నది. ఇప్పుడు మక్కల దగ్గర తీసుకుంటే 2900కు రావాల్సింది ఒక్కొక్క క్వింటాల్కు వీళ్ళకు దాదాపు 1700-1800 వస్తుంది. మరి అదే జొన్నలు తీసుకుంటే దాదాపు వాళ్ళు 50% అంటే 1700-1800 లాస్ అవుతున్నారు ఒక్కొక్క. మరి గింత ఘోరంగా మీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఏం కనబడవు. వాళ్ళ పంట కొనుడు లేదు, యూరియా రాదు. కాకపోతే పంట కొనుడు ఎందుకు? పంట కొనకుండా ఇట్లాగే పెడితే రైతులుగా భూములు అమ్ముకుంటారు, మళ్ళీ మేమే కొనుక్కోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ఇప్పుడు మా పరిగిల్నే మొన్న చూసినాము, 1200 ఎకరాలకు సంబంధించింది టెండర్ అక్కడ పెట్టిండ్రు. ఇప్పుడు మనోళ్ళు వచ్చి ఇక్కడ రాంపూర్ నుంచి చెప్తున్నారు, ఇందాక సబితమ్మ గారు మేము ఉంటే చెప్తున్నారు, అక్కడ దారూర్ మండల్కి సంబంధించినటువంటి రాంపూర్ గ్రామంలో 1200 ఎకరాలు ఉంది. దానికి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు దాదాపు 600 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్లకు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. 1200 ఎకరాలలో కూడా మా గిరిజన సోదరులే అక్కడ కబ్జా లోపల ఉన్నారు. వాళ్ళని రోజొకరు వచ్చి బెదిరిస్తున్నారంట. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ తోటి మాట్లాడి ఆ ఊరు విజిట్ చేసి తహసీల్దార్ని అడిగి పిలిపించేసి కొంతమందికి పట్టాలు ఇప్పించేసినాం. మీరు శాతనైతే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు వాళ్ళకు మిగిలిన వాళ్ళకు పట్టాలు ఇప్పించాలా? మిగిలిన వాళ్ళకు పట్టాలు ఇప్పించేది పోయి ఎవరో వచ్చి దాన్ని ఆక్యుపై చేయడానికే వాళ్ళని నిలగొట్టడానికే చూస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు? స్పీకర్ గారు
రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయండి. ప్రజలందరూ కూడా ఏం ఆలోచన చేసుకున్నారంటే ముఖ్యమంత్రి మా జిల్లానే, స్పీకర్ గారు మా జిల్లానే, మాకు పంటలు కొంటారు, మాకు ఎరువులు ఇస్తారు, మా భూములకు రక్షణ ఉంటుంది అని కూడా మీరు రక్షకుల్లాగా లేరు, భక్షకుల్లాగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారిని కూడా నేను కోరుతున్నా, ఇప్పటికైనా కానీ మీరు స్పందించండి. రాంపూర్కు సంబంధించినటువంటి గ్రామం లోపల మిగిలిన 1200 ఎకరాలలో 600కు పాస్బుక్లు వచ్చినాయి. మిగిలిన 600కు కూడా పాస్బుక్లు ఇప్పించేటటువంటి బాధ్యత స్పీకర్ గారు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రైతులు వాళ్ళు దాని మీదనే బతుకుతున్నారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఇందాక కాళేశ్వరం గురించి చెప్పారు మేడం. కాళేశ్వరం గిన్ని రోజులైంది, ఒక పిల్లర్ 2 పిల్లర్లు ఊరిపోతే. ఇన్ని రోజులు తీరనీకనేమో ఆయనకు తీరిక, చూడనీకనేమో తీరిక లేదు ముఖ్యమంత్రి గారికి. 20 తారీఖు రోజు కేసీఆర్ గారు ఆడ మీటింగ్ పెట్టారు. అదే 20 తారీఖు రోజు ఈనాడికి విజిట్ పెట్టుకున్నాడు. అంటే ఎంత వణికిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు అనే దానికి ఇది ఒక్కటి నిదర్శనం. మరి 2.5 సంవత్సరాల నీకు ఒక్కరోజు తీరిక లేదు, ఒక్క పిల్లర్ను చూడకపోతేవి. కానీ కేసీఆర్ గారి మీటింగ్ ఉన్నది, మీడియా మొత్తం ఆయన్నే చూపిస్తారు. నన్ను కొంచెమన్నా చూపించాలా, అక్కడి నుంచి కొంచెం మీడియాను డైవర్ట్ చేయాలా, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారంటేనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇక బీజేపీది ఉంది. బీజేపీకి సంబంధించింది మనం నిన్నగాక మొన్న చూసినాము. మొత్తం అంతకుముందు నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో అన్నాడు, తల్లిని చంపి పిల్లను బతికిచ్చిండ్రని చెప్పి తెలంగాణ విభజనను ఎట్లా అపహాస్యం చేసిన విధంగా ఎన్నోసార్లు మోడీ గారు మాట్లాడితే, మొన్నటికి మొన్న అక్కడ తేజస్వి సూర్య అనేటటువంటి బీజేపీ ఎంపీ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే, భారత్ పాకిస్తాన్ ఏ విధంగా అయితే విడిపోయిందో అంతకంటే అధ్వానంగా విడగొట్టిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మాట్లాడితే, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా నోరు మెదుగుతలేరు. తెల్లారేదో ఉట్టినానే మేము మామ అనిపించినామని చెప్పి ఏదో చెప్పుకుంటూ వస్తే, కిషన్ రెడ్డి గారు ఇంకా రామచంద్రరావు గారు వీళ్ళిద్దరు కూడా ఆయన ఏం తప్పు మాట్లాడలేడు, ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలేడు, ఈ ఉద్దేశంతో మాట్లాడలేడు అని చెప్పేటటువంటి మీరు కొంచెమన్నా మీకు సిగ్గు అనిపిస్తలేదా చెప్పండి. ఇప్పుడు అరే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మీదే బీజేపీ చెప్తుంటుంది కదా, దేశం ఫస్ట్ తర్వాత పార్టీ అని చెప్పుకునేటటువంటి బీజేపీ వాళ్ళు మరి ఇక్కడ కూడా రాష్ట్రం ఫస్ట్ తర్వాత పార్టీ అనుకోవాలి కదా. కాబట్టి బీజేపీకి ప్రేమ లేదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ప్రేమ లేదు. పార్టీ అంటే ఏదైనా రైతులను చూసుకునేటటువంటి పార్టీ అంటే కేసీఆర్ గారే. బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇందాక మా సోదరులు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ వికారాబాద్ నియోజకవర్గం కాదు వేరే చోట్ల కూడా అంట, కానీ నాకైతే వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చాలామంది చెప్పింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఏ ఏ గ్రామాలలో అయితే ఉన్నారో అక్కడ ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించినటువంటి నిధులు ₹1 కూడా పెడతలేరంట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వికారాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు గారా, అక్కడ రోడ్లు ఏరా, మోరీలు కట్టారా? స్పీకర్ గారిని నేను కోరేది ఏంటంటే, అక్కడ కావాలనుకుంటే ఆ సర్పంచ్కి కాకపోతే మీ పార్టీల వాళ్ళతోటైనా చేపించండి, పని అయితే చేపించాలి కదా. మీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా పర్వాలేదు, కానీ ప్రజలకు సౌకర్యాలు అయితే కావాలి. కాబట్టి ఇందాక సబితమ్మ గారికి మాకు కూడా చెప్పిండ్రు, మీరు ఇట్లాగే చేస్తే మేము ఎట్లా సర్పంచులందరినీ తీసుకొని ఏం చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులకు ఎవరెవరికైతే ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ రాలేదో ఆ సర్పంచులందరినీ తీసుకొని మేము ఏం చేయాలనేది కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కానీ జొన్నలకు సంబంధించినటువంటి మక్కలకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఓపెన్ చేయాలా, ఆ మద్దతు ధర ఎంతైతే ప్రకటించారో అంతకు కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో దారూర్ మండలంలో నాగసాన్పల్లి చూసాము, అట్లే తరిగోపులకు సంబంధించి ఇక్కడ రైతులందరితో మాట్లాడడానికి రావడం జరిగింది. రైతులు పంటలు పండించి పంటలు అమ్ముకోవడానికి ఎదురు చూస్తూ ప్రభుత్వం స్పందించని సందర్భంలో మధ్యవర్తులకు దళారులకు అమ్మేసి రైతులు ఏ విధంగా నష్టపోతుందనేది మా మాజీ శాసనసభ్యులు పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. పల్లి వెళ్ళినప్పుడు ఊరంతా రోడ్లపైన మక్కలు పోసుకొని 20% పంటనే తీసినామమ్మా, ఎవరు కొంటలేరు, ఎక్కడ పోవాలో అర్థమైతలేదు, ప్రభుత్వం స్పందిస్తలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేకుండా అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా పెంచుకుంటామో రైతు అనేటోడు ఎత్తనం వేసినప్పటి నుండి పంట వచ్చిందాక అట్లాగే పెంచుకుంటూ ఉంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు, దాని మీద జీవనాధారం వాళ్ళ కుటుంబాన్ని దాని మీద బతికించుకుంటుంటారు. కాబట్టి రైతు అనేవాడు ఎంత కష్టం వచ్చినా ఆ పంటను కాపాడుకుంటూ మంచి లాభం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తాను నేనని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో హామీలు ఇచ్చున్నారు ఎన్నికల కన్నా ముందు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే తిరిగి వెనక్కి చూసుకుంటే రైతులను గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలు మాత్రం బాగా చేసుకుంటున్నారు. 18,000 కోట్లు వేసినట్టున్నారు రైతుల అకౌంట్లలో రుణమాఫీకి. అదే అక్కడ వేస్తున్నారు. రైతులను కొట్టే మళ్ళీ మీరు రుణమాఫీ చేస్తున్నారు. మీరు రుణమాఫీ కొత్త తెచ్చింది ఏం లేదు. 3 సార్లు రైతు బంద్ వేసి ఉంటే మా రైతు అకౌంట్లలో ఇప్పటికి 21,000 కోట్లు పడేవి. ఎందుకు వేయలేదు? అక్కడ రైతు రుణమాఫీ చేసినామని పేరు చెప్పుకుంటూ రైతుల పుట్ట కొట్టినారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? రైతు బంద్ వేస్తామని చెప్పి మా రైతన్నలను అడిగాను ఇప్పుడే. ఎకరాకి 6,000 చొప్పున వేసారంట. ఒక ఎకరాకి 10 ఎకరాలు ఉన్నా కూడా రైతు కంటే ప్రతి రైతుకు 6,000 వేశారు. అది ఎన్ని ఎకరాలు అని ఉండేది. 10 ఎకరాలు ఉందా, 5 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందా, ఎన్ని అని ఉండని 6,000 వేసి మేము వేసినామని చెప్పుకుంటున్నారు. ఒక రైతన్న చెప్తున్నాడు ఇప్పుడు అనంతయ్య అని పక్క ఊరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కటే రోజు నాకు 10 ఎకరాలు ఉందమ్మా ఒక్కరోజు నా అకౌంట్లలో పడుతుండే. ఏ సేటు దగ్గర పోకుంటే ఎవరిని అడగకుంటే అవే పైసలు పెట్టి వ్యవసాయం చేసుకుంటుంటే. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుండి మాకు రైతు బంధు వస్తలేదు, పక్కన పోయి అప్పులు తెచ్చుకుంటున్నాము, అప్పులు తెచ్చుకున్న దానికి మిత్తిగట్ట నికేం సరిపోతుందని చెప్తా ఉన్నారు. అందులో ప్రతిసారి ఇగో రేపేస్తాం, ఇగో 4 రోజులకి వేస్తాం, ఇగో 3 రోజులకి వేస్తాం, ఇగో ఈ దేవుని మీద ఒట్టు ఆ దేవుని మీద ఒట్టు అని చెప్తే మేము నమ్ముతున్నాము. నమ్మి పక్కన అప్పు తెచ్చుకుంటున్నాము. ఆ రోజులు పోతున్నాయి, దేవుళ్ళు కూడా పక్కకే ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం రైతు బంధు వేస్తలేరమ్మా నా పెద్ద ఆయన చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఈరోజు రైతులు ఏమన్నా కానీ రాజకీయాలే ముఖ్యమన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా రైతుల గురించి ఆలోచన లేదు, నా మహిళల గురించి ఆలోచన లేదు, నా చదువుకున్న యువకుల గురించి ఆలోచన లేదు, కానీ గురుకులాల్లో చదువుతున్న పిల్లలు చచ్చిపోతుంటే ఆలోచన లేదు. దేని మీద లేదు. పిట్టల్లాగా రాలిపోతున్న గురుకులాల పిల్లలు ఎవరుంటారు అక్కడ? బీద వాళ్ళే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన పిల్లలే కదా గురుకులాల్లో ఉంటారు. వాళ్ళు విషాహారం తిని చనిపోతుందంటే కనీసం స్పందన ఉండదు ప్రభుత్వానికి. ఇట్లా ఉంది, ఇట్లా చేసినాం, ఇట్లా మీద యాక్షన్ తీసుకున్నామని ఆలోచన లేదు. రైతులు చనిపోతున్నారంటే అయ్యా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, బాధ్యత లేదు. యూరియా గురించి మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన చెప్తున్నాడు ఆ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. యాప్లో బుక్ చేసుకుంటేనంట నాగసానపల్లిలో ఉన్న రైతుకి కోసిగిలు వచ్చిందంట. అక్కడ షాప్ దగ్గర పోయి తెచ్చుకోవాలంట. మరి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు ఇస్తారు రైతుకి? ఇవన్నీ ఆలోచన లేని పనులు, ఏదో ఒకటి చేయాలని ఆలోచన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా సమస్య, రైతులకి ఎరువుల సమస్య రాలేదు? అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రైతులకి వర్షం పడక ముందే ఒక 2 నెలల ముందే ప్రణాళిక చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఉండే ప్రతి మీటింగ్లో అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు, వర్షాకాలం వస్తుంది, రబీ సీజన్ వస్తుంది, లేకపోతే వానాకాలం వస్తుంది, ఇమీడియట్గా మీరు ఎరువులు జాగ్రత్త పెట్టుకోండి, రైతుల కష్టం రానియకండి, పైన ఢిల్లీలో ఏమైనా కష్టం ఉందో చెప్పండి నేను మాట్లాడతా, ముందు ఎరువులు తెచ్చి డంప్ చేసుకోండి పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రణాళికే లేదు, అసలు ఆలోచనే లేదు. ఒక్కసారైనా రైతులకి వర్షం పడంగానే రైతులది ఏమవుతుందని రైతు వ్యవసాయం మీద సమీక్షనే ఉండదు ముఖ్యమంత్రి గారికి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు, రైతులకి మక్కలు ఎకరాకి 40 క్వింటాలు పండుతాయట. ఆ కొనుగోలు కేంద్రం కొత్త 20 క్వింటాలే కొంటారంట. మరి మిగతా 20 క్వింటాలు ఎక్కడ పోవాలా? రెండవది, పంట తీసుకుపోగానే మార్కెట్కి తీసుకుపోతే కూడా తట్పట్టి అని ఇస్తారంట, తట్పట్టి అని. అది కూడా ఇస్తలేరంట. అది ఇస్తేనన్నా రైతులకు ధైర్యంగా ఉంటుందంట, అది ఇస్తలేరట. రెండవది, బోనస్ కలిపి ఇవ్వాలి. ఇప్పుడు 2,400కు 500 కలిపితే 2,900 బోనస్తో కలిపి మక్కలు కొనాలి. అది లేదు. అది కాకుండా కనీసం మరి మార్కెట్కి తీసుకుపోవాలంటే మళ్ళీ దారులు ఓపెన్ చేస్తారట. అది ట్రాన్స్పోర్టేషన్ కష్టం. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఎక్కడ పంటలు ఎక్కువ పండుతాయో ఆ ఏరియాలో మీరు కొనుగోలు కేంద్రం అని ఏర్పాటు చేయండి. లేదంటే గతంలో కేసీఆర్ గారు కరోనా ఉన్నప్పుడు ఎట్లయితే డాక్రా గ్రూపులకు ఇచ్చినారో, ఏ ఊరు డాక్రా గ్రూప్ గ్రామ సంఘానికి అప్పచెప్పండి, వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొచ్చి మీకు ఇస్తారు. అటు రైతులకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి, వచ్చిన కమిషన్ అన్న కనీసం మహిళా సోదరిమణులకు దక్కుతాయి. ఈ ఆలోచన చేయకుండా ఊరికేనే మాటలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికైనా రైతుల ఉసురు పోసుకోవద్దు. ఇక్కడ జొన్న మక్క కలిపి ఒక దారుల్లోనే 5,000 ఎకరాలు వేశారట. మక్కల్లో ఒక 2,500 ఎకరాలు వేస్తే జొన్నలు ఒక 2,400 ఎకరాలలో జొన్నలు వేశారట. ఇప్పుడు జొన్నలు కూడా మద్దతు ధర ఇవ్వాలి, జొన్నలకు కూడా కనీసం కొనాలి. అది కూడా ఆలోచన లేదు. ఈ ప్రాంతంలో జొన్నలు ఎక్కువ వండుతాయి, అది కూడా ఆలోచన లేదు. జొన్నలకి ఈరోజు 3,190 రూపాయలు, అంటే 3,700 రూపాయలు మద్దతు ధర ఉంది. దానికి 500 కలిపితే 4,200 రూపాయలు వస్తాయి.
నిజంగా రైతు మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం అయితే, నిజంగా రైతు మీద బాధ్యత ఉన్న ప్రభుత్వం అయితే మద్దతు ధరతో పాటు మీరు ఇస్తామన్న బోనస్ కూడా కలిపి ఇవ్వండి. మీరు ఈరోజు తప్పించుకుంటున్నారు. మీరు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా తప్పించుకుంటుంది ఈ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉంటే రైతులను కూడా తప్పించుకుంటున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో రేపు మళ్ళీ వచ్చి ప్రజాక్షేత్రంలోనే మీరు సమాధానం చెప్పాలి. రేపు భవిష్యత్తులో మీరు ఇక్కడ ఓట్లు అడగడానికి వచ్చినా ప్రజలు తిరగబడే రోజు, రైతన్నలు తిరగబడి మిమ్మల్ని తరిమే రోజు చాలా తొందరలో వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ గారు అడిగేవాళ్ళు. ఒక్క వికారాబాద్ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఇటు వికారాబాద్ కానీ, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కొత్త ప్రాంతం కానీ ఈ ప్రాంతాలకు నేను నీళ్ళు ఇవ్వగలిగితే తెలంగాణ సాధించిన కళ నిజమవుతుంది నాకు అనేవాళ్ళు. కాళేశ్వరం కట్టినారు. కాళేశ్వరంతో ఈరోజు లక్షలాది ఎకరాలు పంట పండుతుంది. ఆ కాళేశ్వరాన్ని కూల్చడానికి కూడా శతవిధాల ప్రయత్నం చేశారు. ఏదో చిన్న రిపేర్ వస్తే, ఒక చిన్న పిల్లర్కి రిపేర్ వస్తే దాన్ని రిపేర్ చేయకుండా, మనకు కూడా ఇండ్లలో చాలా రిపేర్లు వస్తాయి. ఇల్లు కూలగొట్టుకుంటామా, రిపేర్ చేసుకుంటాం. కానీ అంత పెద్ద ప్రాజెక్ట్కి కేసీఆర్ చెడ్డ పేరు రావాలని ఆలోచించిండు తప్పిస్తే, కేసీఆర్ నిశాన చెడిపేయాలని ఆలోచించిండు రేవంత్ రెడ్డి గారు తప్పిస్తే, ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ రైతులకు జీవనాధారలాగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే, రిపేర్ చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఆలోచన రాలేదు. కేసీఆర్ గారు ఇంకొక మాట అనేవాడు, కాళేశ్వరంతో అక్కడ రైతులకు మేలు జరిగింది, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే ఈ ప్రాంతం రైతులు కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటారు, కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి, ఇది నా కలమ్మ అన్నాడు. కానీ దాన్ని కూడా 80% పూర్తయిన పాలమూరు రంగారెడ్డిని కూడా 2 సంవత్సరాలలో ఒక్కసారైనా రివ్యూ చేశారా ముఖ్యమంత్రి గారు? మీరు ఎక్కడుంది ప్రాజెక్టు, ఏం చేయాలా, ఎక్కడ మొదలు పెట్టాలా, ఈ ప్రాంతంలో పుట్టినా ఈ ప్రాంతంలో పెరిగినా అని చెప్పుకుంటున్నారు కదా. మరి ఈ ప్రాంత రైతులకు మేలు జరగాలంటే ఒక్కసారైనా రైతు పాలమూరు రంగారెడ్డి మీద రివ్యూ చేశారా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. మద్దతు ధర గురించి మాట్లాడుతూ అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు అసెంబ్లీలో, ఒక్క వరికి ఇస్తాము, అది కూడా సన్న వడ్లకి ఇస్తామంటున్నారు. మా సోదరులందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, మీకు అందరు కూడా సెల్స్ ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళ మేనిఫెస్టో చూసుకోండి. ఒక్కసారి వాళ్ళు ఎన్నికల కన్నా ముందు ఏం హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని మేనిఫెస్టో మీరే చూడండి. మేము చెప్పిన దానికన్నా అట్లా క్లియర్గా రాస్తున్నారు. మొక్కజొన్నలకు ఈరోజు 2400 మద్దతు ధర ఉంది. దానికి 500 కలిపితే ఎంత అవుతుంది? 2900 రూపాయలు, అంటే దగ్గర 3000 రూపాయలు కావాలి. కానీ కనీసం మద్దతు ధర కాదు కదా, మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కదా రైతు వచ్చి అక్కడ ఇచ్చేది. కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. నెల రోజుల నుండి రైతులు ప్రతి దగ్గర పోయి అడుగుతూ ఉన్నారట, అయ్యా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి, మేము మక్కలు వచ్చినాయి, మేము తీయాలి. పక్క ఊరు, ఇప్పుడు తరిగోపుల పక్కకు ఊరు మొత్తం అమ్మేసుకున్నారండి. ఇప్పుడే చెప్తున్నారు, మైలారం గ్రామంలో అమ్మేసుకున్నాం, రైతులందరం చూసి అమ్మేసుకున్నామని చెప్తుండ్రు. మొన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మన పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయి రిక్వెస్ట్ చేశారు. వీళ్ళే కాకుండా రైతులు స్వతహాగా వాళ్ళు పోయి కూడా అప్లికేషన్ ఇచ్చి వస్తున్నారు రైతులు కలెక్టర్ దగ్గర, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి అని. మాకు అర్థమైంది ఏంటంటే, పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, కానీ సీజన్ చివరిలో ఒక వారం 10 రోజుల ముందు ఏదో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అనిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి పైన కుర్చీ మీద కూర్చున్న ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించండి. రైతు కుటుంబాల నుండి వచ్చినాం, రైతుల కష్టాలు ఏంటో తెలుసు మనకు. మన తాతలు తండ్రులందరూ రైతులే. కాబట్టి రైతులని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. కొనుగోలు కేంద్రాలలో మొక్కలు కొనుక్కున్న రైతులకి చాలా విలేజ్లలో ఇప్పటివరకు మీరు పోయిన సంవత్సరం డబ్బులు కూడా ఇవ్వలేదు. రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, అప్పటి పంట మీద అప్పుడు తెచ్చుకుంటారు, పిల్లలను చదివించుకుంటారు, పిల్లలే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ పంట వేయాలంటే అప్పులు తెచ్చుకొని చేసుకుంటారు. మీరు పోయిన సంవత్సరం ప్రొక్యూర్ చేసిన మొక్కలే ఇప్పటివరకు అక్కడక్కడ ఇవ్వలేని పరిస్థితులలో ఉంటే రైతులు ఎట్లా బ్రతుకుతారు? ప్రభుత్వమే పట్టించుకోకపోతే రైతులు ఎవరికి పోయి చెప్పుకుంటారు? బాగా ఆలోచించి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. జొన్నలు కొనండి, మొక్కలు కొనండి. మీరు చెప్పినట్టు, మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి పంటకు 500 బోనస్ కలిపి ఇవ్వండి. రైతులకు ఇబ్బంది లేకుండా దగ్గరలో మొక్కలు కొనడానికి కానీ, జొన్నలు కొనడానికి కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. పోయినందుకు దారుల్లో నేనేమంటున్నా, దారుల్లో ఓపెన్ చేస్తాడు కాదు, ఇక్కడ వచ్చి పెట్టండి. ఎందుకంటే ఇంతమంది, ఇప్పుడు నేను చూస్తే నాకే ప్రాణం కలకలేదు. 20% పంట కూడా తీయలేదు ఆ ఊర్లో. మొత్తం రోడ్ల మీద మొత్తం మొక్కలే ఉన్నాయి, ఎక్కడ నడవడానికి వీలు లేకుండా. అక్కడ ఏదో నామకే వస్తే ఓపెన్ చేసి మేము వచ్చినాం కాబట్టి నామకే వస్తే ఓపెన్ చేయడం కాదు. కలెక్టర్ ఏమో శాంక్షన్ లేదంటున్నాడు. ప్రభుత్వం నుండి మాకు క్లారిటీ లేదమ్మా అని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడే మండే వరకు మాకు క్లారిటీ వస్తుంది, క్లారిటీ రాగానే ఓపెన్ చేస్తామంటున్నారు. మరి ఇదేమి నటనా? కొంటారా నిజంగానే?
ఇప్పుడు తీసుకుపోండి ఒక లారీ చూద్దాం. మరి ఇది ఊరికే నటన. కలెక్టర్ ఏమో శాంక్షన్ రాలేదు, ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి క్లారిటీ రాలేదు. మండే తర్వాత వస్తుంది చేస్తామంటారు. మరి ఊరికే యాక్షన్ చేస్తున్నట్ట, ఊరికే యాక్షన్ చేస్తున్నారు. రైతులను మోసం చేయడానికి ఒకటి పంపించండి. ఇప్పటికైనా కలెక్టర్ గారు దయచేసి మీరు కొత్తగా వచ్చినట్టున్నారు జిల్లాకి. ఈ జిల్లా రైతులు అందరు వ్యవసాయం మీద 80% వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు వికారాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళు. కాబట్టి ఇమీడియట్గా మీరు చొరవ తీసుకొని, కలెక్టర్ గారు మీరు చొరవ తీసుకోండి. ప్రతి విలేజ్కి మీ వాళ్ళని పంపించండి, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి. ఎక్కడ రైతులకు అవసరం అక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి. మీరు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది.